అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీకు చాలా మంచి రోజు. ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది. లోకంలో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయం. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడం ఇవాల్టి మీ ప్రాధాన్యత. ఇలాంటప్పుడు అలసత చూపితే మరి తర్వాత మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లు కొంత విచారం ఉండటం కూడా అవసరము. మీ జీవితంలో రాబోయే చాలా రోజులు విజయాన్ని ఆస్వాదిస్తారు. మీ కుటుంబం స్నేహితులతో సమయం గడిపే అవకాశం వస్తుంది. మీ మనసులో అనేక రకాల ఆలోచనలు రావచ్చు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ పనిలో మరింత చురుగ్గా ఉండాలి. ఉపాధ్యాయుని పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు ఉపాధ్యాయులు. ఇక ఈరోజు చిట్ ఫండ్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకు ఉపయోగించుకోండి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం విషయంలో మీరు చాలా చింతిస్తారు, అనారోగ్యంగా ఉంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. స్త్రీల సౌభాగ్యాన్ని పొందుతారు. వ్యాపారాల లాభాలు నిలకడగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల లాభాలు మాత్రం మరి పెరిగే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. విద్యార్థులకు ఒడిదడుకులు ఉంటాయి. ఈరోజు మీకోసం కొంత కొత్త గందరగోళాన్ని తెస్తుంది. మీకు పోటీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. దీనిలో మీ కృషి ఈరోజు సాధనతో ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. ముగింపుకు ఈరోజు కొన్ని విషయాలు జరుగుతాయి. సోదరి మద్దతు మీకు లభిస్తుంది. పిల్లల నుండి మద్దతు లభిస్తుంది. ఉన్నతమైనటువంటి విషయాలు జరుగుతాయి. సమయానికి సొంతంగా ఈరోజు కొన్ని విషయాలు పరిష్కరించుకుంటాను. పనితీరులో కొన్ని మార్పులు చేస్తారు. సమీపంలో ప్రజలు మిమ్మల్ని మోసం చేయవచ్చు, జాగ్రత్త. అకస్మాత్తుగా ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే అప్పుడు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త చూసుకోవాలి. మరి డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. యోగా వ్యాయామం చేయడం ప్రారంభించండి. మరి సాయంత్రం వివాదాలు ఉండవచ్చును, జాగ్రత్త. కోపాన్ని నియంత్రించుకోండి, గౌరవాన్ని పెంచుకోండి. లక్కీ సంఖ్య 65, లక్కీ కలర్ నారింజ. పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం మరియు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి. అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.